ప్రసాద్ చూద్దాం ఎలా ఉంది లోపల. అదర కొట్టి కుమ్మి పడేద్దాం. గోదావరి ఇంటి రుచుల ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు సాంసవ్ అండి. నా పేరేం పెహాదండి. నిన్న మనం ఫస్ట్ ఎపిసోడ్ షాహీ మటన్ దమ్ బిర్యానీ చేసామండి. ఎలా ఉంది పెహాద్? ఏ క్లాస్ గా కుదిరేసిందండి. అసలు మామూలుగా మంచి స్పైసీస్ గా జ్యూసీగా అద్దర కొట్టేసామండి బిర్యానీ. మా ఫ్రెండ్స్ వచ్చారు కదండి, మొత్తం కలగలిపి లొంగటి కూడా వేరండి బాబా. ఈ రోజు సెకండ్ ఎపిసోడ్ నాన్ వెజ్ కాకుండా వెజ్ చేస్తున్నామండి. పచ్చి జీడిపప్పు తోటి బిర్యానీ. అది తిన్నా ఎప్పుడైనా? లేదు, తినలేదు, ఎప్పుడు తినలేదు. కానీ జీడిపప్పు బిర్యానీ అంటే ఫస్ట్ టైం ఏంటన్నాను నేను. జీడిపప్పు తోటి ఆంధ్రాలో పెళ్లిళ్ళకి పచ్చి జీడిపప్పు తోటి బిర్యానీలు చేసి పెడతారండి. అంటే నిన్న మనం స్పైసీగా జ్యూసీగా చేసాం కదా, ఈ రోజు దానికి ఆపోజిట్ లో లైట్ గా మసాలాలు కారాలు ఇవన్నీ తక్కువ ఉంటాయండి. భలే స్మూత్ గా ఉంటది అన్నమాట బిర్యానీ. అయితే ఈ పచ్చి జీడిపప్పు అందరికీ దొరకదు, మాకు కూడా దొరకలేదండి. పచ్చి జీడిపప్పు లేకపోతే గనక ఈ పచ్చి జీడిపప్పు లాగా ఎలా చేసుకోవాలి ఆ రకంగా అంతా మీకు చూపించి ఈ పచ్చి జీడిపప్పు తోటి ఇప్పుడు మీకు మంచి బిర్యానీ చేసి చూపిస్తానండి. సెకండ్ ఎపిసోడ్ నేను రెడీగా ఉన్నాండి ఆత్రంతో. ఎందుకంటే ఇలాంటి పచ్చి జీడిపప్పు బిర్యానీ ఎప్పుడు తినలేదు కదండి. ఆయన చేస్తే అసలు రుచి ఎలా ఉంటది ఏంటనేది మనం ఒకసారి చూస్తేనే కదా చెప్పగలం. చేద్దామా? మీరు చెయ్యాలని నేను రెడీగా ఉంటాను తినడానికి. చెయ్యాలి, నువ్వు చూడాలా? అది చూడాలి కదా, తినాలా. జీడిపప్పు బిర్యానీ కోసం 1/2 కేజీ జీడిపప్పు గుండు తీసుకున్నానండి. దీన్ని మనం వేడి నీళ్ళలో 1 గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, పచ్చి జీడిపప్పు లాగా అయిపోద్ది అనమాట. అందుకోసం నేను వేడి నీళ్ళల్లో నానబెట్టానండి. జీడిపప్పు గుండులు తీసుకోవాలండి. ఏంచిన ధనియాలు జీలకర్ర పొడి చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నలిగిపోయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు బిర్యానీ కోసం అన్ని రెడీ అయిపోయినాయండి. 2 చెంచాలు నూనె పోసుకుందాం. 1 చెంచా నెయ్యి కూడా వేద్దాం. బిర్యానీ దినుసులు వేసుకుందాం అండి. 1 అర చెంచా షాజీరా, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 మరాఠీ మొగ్గలు, 1 6-7 లవంగాలు, 2 ఆకులండి. బిర్యానీ సరుకులు వేగిన తర్వాత 2 ఉల్లిపాయ చీలికలండి, 3 పచ్చిమిర్చి ముక్కలు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు చూసారా, చక్కగా బ్రౌన్ ఆనియన్ టైప్లో వేపేసుకున్నాను ముందే. ఇంక మనం సెపరేట్గా దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ ఏమి వేయట్లేదండి. ఇలా వేగిన తర్వాత 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో 1 అర చెంచా పసుపు, 2 చెంచాలు కారం, రుచికి సరిపడా ఉప్పు. కారం అది పచ్చివాసన పోయిన తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పు వేసేయాలండి. ఈ జీడిపప్పు కూడా 2 నిమిషాల పాటు వేగించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1 గుప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా ఒకసారి వేపేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఈ పెరుగులోంచి కొంచెం ఆయిల్ తేలేదాకా వేపుకోవాలండి 1-2 నిమిషాల పాటు. వేయించిన ధనియాల జీలకర్ర పొడి 1 చెంచా వేసుకోవాలండి. జీడిపప్పు మసాలా కూర రెడీ అయింది, దింపేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకుందాం అండి.
అర కేజీ బియ్యం అంటే 2 గ్లాసులకి 6 గ్లాసుల కంటే పైన నీళ్ళు పెట్టుకోవాలి ఎసరా. ఇందాక మనం కూరలో వేసుకున్న బిర్యానీ సరుకులు దీంట్లో కూడా వేసుకోవాలండి. వేయించిన ధనియాల జీలకర్ర పొడి 1 చెంచా అండి, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా నూనె పోయాలండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసానండి, 1 అర చెంచా బిర్యానీ మసాలా వేసుకుందాం అండి. మూత పెట్టేసి ఎసరు మరగనిద్దాం. ఎసరు మరుగుతుందండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. మూత పెట్టేసి 1 పలుకుండేదాకా ఉడికించుకోవాలండి. చూడండి 1 పలుకు ఉంది కదా, దింపేసుకుందాం. ఇక జీడిపప్పు మసాలా కూర చల్లారిపోయిందండి. దీంట్లో 1 నిమ్మచెక్క పిండి వేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. దీన్ని ఎలా చదును చేసుకోవాలండి. ఇలా 1 పలుకు మీద దింపేసాం కదండి, 80% ఉడికిందండి రైస్. ఇప్పుడు ఈ రైస్ ఈ కూర మీద వేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి పోద్దామండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 అర చెంచా బిర్యానీ మసాలా. అన్నీ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి, అంటే లైట్గా ఉండాలన్నమాట ఫ్లేవరు. వేయించిన ధనియాల జీలకర్ర పొడి కూడా కొంచెం చల్లాను. 10 కుంకుమ పువ్వు రేగలు పాలల్లో నానబెట్టానండి, కలర్ కోసం వేస్తున్నాను అనమాట. మంచి రుచి సువాసన కూడా వస్తుంది కుంకుమ పువ్వు వల్ల. ఇప్పుడు కింద కూరలో మనకి గ్రేవీ తక్కువ ఉంటుంది కదండి, బియ్యం వాల్చిన గంజి ఉంది కదా, ఇది కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నిప్పుల మీద దమ్ చేసుకుందాం అండి. ఒక 10 నిమిషాలు దమ్ అయిందండి, దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పచ్చి జీడిపప్పుతో దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూద్దాం ఎలా వచ్చిందో. ప్రసాద్ చూద్దాం ఎలా ఉందో లోపల. గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి. అది రోమాలు నెక్క పొడుచుకుని మరి వచ్చిందండి, మళ్ళీ ఉడికిందా. చూసావా బిర్యానీ ఇవాళ ఎట్లా చేయాలనుకున్నాను అట్లా చేశాను గురు. బాబా తిరిగిపోతుంది చూస్తుంటే పొగలు. అదిగా వచ్చినాయండి పైగా జీడిపప్పులు. 1 అరటి తెచ్చి అందు మీద వేద్దాం. తెచ్చేస్తాను తరగొట్టి కుమ్మి పడేద్దాం. ప్రసాద్ పచ్చి జీడిపప్పుతో దమ్ బిర్యానీ లైట్ మసాలాలతో చేశాను. నేను ఎప్పుడు తినంది వినంది అంటే మామూలుగా అండి మనం తిని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తప్ప ఇలా జీడిపప్పు బిర్యానీ ఫస్ట్ టైం అండి. మళ్ళీ అందులోను మా బావగారు చేతి వంటకమంటే మామూలుగా ఉంటుంది ఏంటండి, బిర్యానీ కుమ్మి పడేయాల్సిందే. కుమ్ముడే 20 బిర్యానీలు అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఎలా ఉందో చూసి నేను టేస్ట్ చెప్తాను ఇప్పుడు. అసలు చూసారా జీడిపప్పు ముద్దకి వచ్చేలా వేసామండి. ఫుల్ జీడిపప్పు వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, మంచి ఉబ్బి లావుగా అయిందండి. జీడిపప్పు గుళ్ళు తిని చెప్పాలి నువ్వు రుచి. నోరు ఆగట్లేదు, నువ్వు తిన్నాక తిందామని. నీ ఊరు ఎంతండి మిమ్మల్ని, నన్ను ఊరు ఎంతగా మీరు. నిమ్మకాయ పిండివా? పిండాను. నువ్వు తిన్నా తింటాను నేను. ఇలా జీడిపప్పులు పట్టుకుని శుభ్రంగా ముద్దలో పెట్టి పడతాయి నా సామిరంగా. ఆహా అమృతంలా ఉందండి బాబా. సూపర్. అబ్బబ్బబ్బబ్బా అదరగొట్టేశారండి, బ్రహ్మాండంగా ఉందా.
నువ్వు ఫోటోలు తీస్తాను కదా ఎక్కడ తగలదా పెళ్ళిలో మన ఫేమస్ ఇది. అక్కడ ఎత్త ఏమి వేస్తారా అవి ఉంటాయి కదా ఏంటి పనసపట్టు బిర్యానీ చేస్తారు అంతే వెజ్ అయితే ఇలా జీడిపప్పు బిర్యానీ ఎక్కడ తినలేదు నేను. నంబర్ 1 ఉంది కాదు. బిర్యానీ చేస్తాను కూడా చాలా సింపుల్గా చేస్తాను చూసారా. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో అది పెట్టి పంపించడానికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. జీడిపప్పు తగులుతుంటే ముద్దకే అసలు భలే కమ్మకుందండి జీడిపప్పు. వేడి నీళ్ళలో నానబెట్టాం కదా పచ్చి జీడిపప్పు లెక్కమాట ఇది. బాబ్బా. ఇంకోటి ఏంటంటే అండి మా బావగారు చేయడు కదండి ఎక్కడ కూడా ఉప్పు కారాలు ఎక్కువ అవ్వకుండా సమానంగా మంచి ఏమంటారండి సాఫ్ట్గా ఉందండి. అంటే నన్నేమో కారం ఇది సాఫ్ట్. అవును బిర్యానీలు రకాలు ఉంటాయి. అందుకోసం మనం ఒక సిరీస్ గా పెట్టుకొని ఏ రకం బిర్యానీ ఎలా చేసుకోవాలి అంటే ఎలా తినే వాళ్ళు ఉంటే ఎలా చేసుకోవాలి అనే దాని మీద మనకు ఒక సిరీస్ నడుస్తాయండి. ఇది 2nd ఎపిసోడ్ కదా. ఇది కథ సాత్వికమైన బిర్యానీ పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా. నిన్న ఎలా అంటే మంచి ఫంక్షన్ లోని లేకపోతే ముక్క మందు అలాంటి కనుక సూపర్ గా ఉండేలాగా అలాంటివి చేసాం అనమాట. అలా రకరకాల బిర్యానీలు మన దగ్గర. ఆహా బ్రహ్మాండం. బా ఎమ్మ రుచిగా ఉందండి. సూపర్. కాదు ఏం మెతుకు లేకుండా తినేమో మొత్తం ఊర్చే మాకు బ్రహ్మాండంగా ఉందండి. అసలు బిర్యానీ మామూలుగా లేదు. ఈ రోజు వెజ్ బిర్యానీ సాఫ్ట్ అయిపోయింది కదా. రేపు పొద్దున్న నాన్ వెజ్ బిర్యానీ అండి 3వ ఎపిసోడ్. ఏది దొరుకుతుంది ఏ చేస్తాం అంతే అండి. మిస్ అవ్వద్దు అసలు. 20 బిర్యానీలు వస్తాయండి. నెంబర్ 1 బిర్యానీలు కాదు. ఒకదాని మించి ఒకటి ఉంటున్నాయండి బాబా. నిన్నటిది ఒక రకం అయితే ఇవాళ ఇంకో రకం. అదే రేపు పొద్దుది ఏరే లెవెల్. మీరు మిస్ అవ్వకుండా 20 ఎపిసోడ్లు చూసేసారంటే ఎలాంటి బిర్యానీ అయినా చేసేయగలుగుతారండి మీరు. అవును అసలు మా చక్కగా చేసాడండి సరదాగా నీట్ గా చాలా తక్కువ టైంలో అయిపోయినట్టు అయిపోయిందండి. సింపుల్ చాలా సింపుల్ చేసుకోవడం. ఇలా అన్నాడు పొయ్యి మీద ఎట్టాడు దింపాడు బిర్యానీ రెడీ అంతే తినేసాం అయిపోయింది. అది అదండి మరి మా బావగారు చేసిన విధానంగా ఈ పచ్చి జీడిపప్పు బిర్యానీకి వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. చూస్తా ఉండండి. అంటే లైక్లు 1000 లైక్లు టార్గెట్ అండి. అదండి మీరు కొట్టేయాలి టక్క టక్క టక్కమని. ఒక్కొక్కరు ఒక్కసారి రెండోసారి కొడితే వెనకపోద్ది మళ్ళీ. మరి రెండోసారి కొట్టడం అంటే ఎలాంటి మీ ఇంట్లో 4 ఫోన్లు ఉన్నాయి అనుకోండి 4 ఫోన్లు 4 లైక్లు కొట్టండి. అదండి ఓకే అండి మరి ఉంటామండి. ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయండి. అది తగ్గేదే లేదండి.